మేడం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అందరికీ కన్నుల పండగగా ఉంది. ఏడు చూసినా పనులు సాగుతున్నాయి. జనాలు అందరూ కూడా ఖాళీగా కూర్చోకుండా సోమరతనాన్ని వదిలేసుకున్నారు. ఏం ఎటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్తున్నారు, పరుగులు కడుతున్నారు జనాలు. ముందు వాళ్ళకి పని కలిగింది. ముందు ఎక్కడ ఒక జేసీబీ అనేది కనపడిందా మనకి? ఇప్పుడు ఎన్ని జేసీబీలు జరుగుతున్నాయి, ఎంతమంది కూలీలు పని చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిలు ఎక్కడన్నా మనం చూసామా అలాంటి పనులు? మరి అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల మీద ఇంత కక్షపూరితంగా ఓడిపోయారంటారు? ఆయన ఏదో అనుకున్నాడు, జనాలందరికి పథకాలు వేసేసాను గెలుస్తాను, ఆ పథకాలు ఏదో నేను ఇచ్చేస్తున్నాను కాబట్టి అందరూ నాకే వేస్తారని చాలా ఊహించుకొని ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టేసుకున్నాడు, ఎక్కడ పడితే అన్ని నాయ అనుకున్నాడు. కానీ జనాలు టైం వస్తుంది, ఓటు హక్కుతో సమాధానం చెప్పారు. బాగా బుద్ధి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు పెట్టారు కదా, అది చూసి ప్రజలు ఓటేశారంటారా? చంద్రబాబు పథకాలు పెడతాం కదా, చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారా మన ప్రభుత్వం రాష్ట్రానికి అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నారు. మన కూటమి ఎప్పుడు వస్తుందా, మనం ఎప్పుడు ఓటేద్దామా అని జనాలతో బాగా, అంటే వాళ్ళ ఆవేశం అంతా కూడా ఓటు హక్కుతో చూపించుకోవాలని ఆవేశంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అది కనిపెట్టలేకపోయాడు. ఏముంది అన్ని నాకే పడిపోతాయి అనుకున్నాడు ఓటింగ్ శాతం పెరిగేసరికి. కానీ అందరూ గుద్దింది ఈ తెలుగుదేశానికి, కూటమి కానీ ఆయనకు తెలియదు. అందుకే ఆయన ఊహల్లో తేలి కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఇసుక ఫ్రీగా చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, తీసుకొచ్చారు. అలానే చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? అండి చాలా హ్యాపీ అండి. అసలు ఇసుకలో దోసుకుని బాగుపడిందే మొత్తం వైసీపీ జనాలు. కానీ ఈరోజు ఇసుక ఫ్రీ అనేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి కానీ అందరూ కూడా చాలా ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ 5 ఏళ్లలో ఎవరు ఇల్లు కట్టుకోలేదండి. చాలా భయమేసి ఏంటంటే ట్రక్కులు ఇంత రేట్లని. అందరూ కూడా ఇప్పుడు అందరూ చక్కగా పునాదులు తీసుకుంటున్నారు, ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి. అలానే ఇప్పుడు మనకు రావాల్సిన నిధులన్నీ ఢిల్లీకి వెళ్ళి ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాలో నిధులు మనకి ఎక్కడెక్కడ ఉండే మొత్తం వెళ్ళి మాట్లాడేలా తీసుకొస్తున్నారు కదా మన ఆంధ్రప్రదేశ్కి, మీరు ఎలా అనుకుంటున్నారు? ఏమండి అసలు మన 161 మందిలో అందరూ కూడా యుద్ధం చేసి తీసుకొచ్చే వాళ్ళే కానీ దద్దమ్మలు ఎవరూ లేరండి. వాళ్ళు 151లో 23 మంది ఎంపీ సీట్లు ఉన్నా కానీ వేస్ట్. ఒక్కడన్నా ఒక పథకం తీసుకొచ్చాడు అంటే, ఒక్కడన్నా ఒక పోలవరాన్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చాడు, ఒక అమరావతి వాళ్ళు చెయ్యొద్దు అనుకున్నారు, కూర్చున్నారు. అందుకే వాళ్ళే తీసుకుని కోతలు వాళ్ళే పడ్డారు. అంతేగాని మన వాళ్ళు అలా కూర్చోరు, అలా చెయ్యరు. మనకి ఎప్పుడు డెవలప్మెంట్ కావాలి, మన ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి కంపెనీలు కావాలి, మన ప్రభుత్వానికి అభివృద్ధి కావాలి, మన జనాలు ఎలా బతుకుతారనే ఆలోచన బాబు గారికి ఎప్పుడు పగలు ఆయనకు అదే ఆలోచన ఉంటుంది. బాబు గారు చేసే పనిలో 100% కరెక్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అది లేదు కాబట్టి పక్కాగా ప్రతిపక్షం లేకుండా పోయాడు. పోలవరం ప్రాజెక్టు ఆగిపోవడం కారణం టీడీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు ప్రతి ఒక్కసారి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు కదా. ఏమండి పోలవరం ఆయన కడతానంటే తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటే 23 సీట్లు ఉన్నప్పుడు ఎగతాళి చేశారు కదా. అసలు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఆపుతారండి? ఆయన 23 మందిని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని మేము ఆపితే వాళ్ళు ఆగుతారండి? 151 మంది కట్టాలనుకుంటే వాళ్ళు చేతగానితనంతో ఎప్పుడు దోసుకుందామా, ఎక్కడ డబ్బులు వస్తాయా, ఎప్పుడు జేబులు వేసుకుందామా, మేము ఎప్పుడు పెద్దవాళ్ళు అవుదామా అనుకుంటా పనులు చేయకోకుండా కూర్చొని వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకొని ఇవాళ తెలుగుదేశం మీద పడి పవన్ కళ్యాణ్ మీద పడి ఆడటం అనేది వాడి చేతగానితనం, వాడి దద్దమ్మతనం. అది ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏదో ఎక్కడ ఊహలో తేలుతున్నాడు. ఇంకా కళ్ళు ఆయన తెరిసిన ఆయన అంతేనండి, మూర్ఖుడు, చాలా పెద్ద మూర్ఖుడు. ఏం ఆయనకి అర్థం కాదు. ఎంతన్నా చెప్పనండి, మళ్ళీ రిపీట్. ఎప్పుడు యథామావులే, ఆయన ఎప్పుడు ఇలాగే వాగుతాడు. మా పనులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో యథామావులే. ఈ పనులు జరుగుతానే ఉంటాయి, అయిపోతానే ఉంటాయి, ఆయన చూస్తానే ఉంటాడు, ఆయన వాగుతానే ఉంటాడు. అలానే అంబటి రాంబాబు గాని ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు గాని గంజాయి అనేది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పేసి అంటున్నారు కదా. గంజాయి అనేది విషయం కాదేంటండి? గంజాయి తాగి పడుకోమంటారా ఏంటి? పిల్లలు చదువుకోకుండా ఏం లేకోకుండా అంటే వీళ్ళందరూ గంజాయి ముఠా ఏంటి? అంటే వీళ్ళకి అలవాటైపోయింది గంజాయి తాగి తాగి. అంటే అలాగే వాళ్ళు వస్తే ఇంకా గంజాయి మహిమ చేసేవారు ఈ రాష్ట్రాన్ని అంతా. ఇదంతా వాళ్ళ చేతగాక ఇప్పుడు గంజాయి మామూలు విషయం కాదు, తాగుడు మామూలు విషయం కాదు. ఇవన్నీ కొంపలు కూలిపోయి పెళ్ళాల మేళల్లో పుస్తులు తెగిపోయి ఇంత కాపురాలు కూలిపోతుంటే, ఇంత జనాలు గందరగోళం అయిపోతుంటే వాడు ఇంకా గంజాయి మామూలు విషయం కాదని అంటున్నారా? గంజాయి మామూలు విషయం కదా. వాళ్ళ పిల్లలకు కొంచెం రోజు కత్తేసి కూర్చోబెట్టమానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఒకటి బయటకు వచ్చింది కదా, అది నిజమా లేదంటే ప్రభుత్వం వచ్చిందని అన్యాయంగా పెడుతున్నారా? ప్రభుత్వం వచ్చిందని అన్యాయంగా పెడితే చల్లదండి. కోర్టు కానీ జనాలు కానీ చూస్తారండి. ఉట్టిగా ఎవడు కేసు అనేది రాయరు. ఏదైనా నేను తప్పు చేస్తే తీసుకెళ్ళి నా లోపలేస్తారు, కానీ ఉట్టికి తీసుకెళ్ళి లోపలేరు కదా. అది నిజం అవ్వబట్టే అది వేశారు కేసు. అదేదో వాడు అవి గెలిస్తే గెలుస్తాడు, ఓడిపోతే ఓడిపోతాడు. కానీ ఆయన చాలా కేసులు ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు. ఆ కేసులన్నీ తవ్వుతారు పక్కాగా. ఏదో ఒక కేసులో ఆయన ఇరుక్కుంటాడు.
వెళ్ళిపోతాడు జైలుకి. ఇప్పుడు చక్కగా ఆయన లోపల కూర్చుంటాడు ఈ 5 సంవత్సరాల్లో. అది పక్కాగా జరిగేది జగన్మోహన్ రెడ్డికి. మేడం ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలని అలా చేయడం కరెక్ట్ అంటారు? ఆయన్ని తీసుకెళ్లి స్టేషన్కి వెళ్ళి దాంట్లో పోలీసులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వీళ్ళంత మందితో ఆయన్ని అసలు అలా చేయడం కరెక్ట్ అంటారా? కొట్టడం, అలా స్టేషన్ లో ఉంచి ఆయన మీద గుండెల మీద బాధడం కరెక్ట్ అంటారా? యా- రఘురామకృష్ణ అండి. ఏంటి రఘురామకృష్ణరాజు ఏంటండి, అసలు మాలాంటి ఆడాళ్ళమే మేమే వెళ్ళిపోయామండి జైలుకి ఆయన ప్రభుత్వంలో 4 సార్లు. ఏమీ లేకోకుండా ఇలా నుంచుంటే మేము ఎల్లో కండవా కప్పుకున్నామని తీసుకెళ్లి లోపలేశారు. మమ్మల్ని కాకపోతే కొట్టే రైట్స్ వాళ్ళకి లేవు కాబట్టి కొట్టలేదు, అదొక్కటే. ఆడవాళ్ళ ఒంటి మీద కొడితే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుస్తుంది, అదొక్కటి చేయలేదు. ఆడు చేతకంతనం. రఘురామరాజు గారిని ఏదో ఇబ్బంది పెట్టి ఏదో సాధించాలనుకున్నాడు, చివరికి వాడే బొక్కబార్లో పడ్డాడు. వాడే తన్నులు తినే రోజులు వచ్చి చెప్పకూడదు తినే రోజులు వచ్చినాయి. అన్ని వాడికే వచ్చేసినాయి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసు కాకుండా ఇంకా కేసులు ఇంకా ముందు ముందు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా, వీటన్నిటికి మరి శిక్ష పడుతుందని మీరు అనుకుంటున్నారా? పక్కాగా పడుతుందండి శిక్ష అనేది. సీఎంగా ఉండి తప్పించుకున్నాడు, ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటాడండి ఆయన పక్కాగా జనాలు ఇప్పటికిప్పుడు ఆయన వేయచ్చు. కానీ ఇప్పుడు వేస్తే ఏమంటారంటే ఇది కుట్రపూరకం అంటారు. కానీ ప్రతిదీ కూడా అంటే ఆయన ఏది చేసిందో అది ప్రూఫ్లతో సహా బయటికి లాగి అప్పుడు కానీ ఆయన లోపలేస్తారు. అది అందరూ కూడా జనాలు చూస్తూ ఉంటారు. వైసీపీ నాయకులు ఈ 151 మంది ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన చేసిన అరాచకాలు ఈ 151 మందిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్తారు జైలుకి త్వరలో. అందరూ కూడా చక్కగా ఇంట్లో ఉండి మీరు జైలుకి ఎప్పుడు వెళ్తామని ఆలోచించుకుంటూ కూర్చోండి. ఇది ఒక్కటేనండి, ఎందుకంటే ప్రతి ఫైల్ కదులుతుంది. ఆ ఫైల్లో ఎవరెవరు ఉన్నారో అందరూ బయటకు వస్తారు. కంపల్సరీ వెళ్ళాలి. దీంట్లో పోలీసులు ఉన్నారు కదా, పోలీస్ పోలీసులు మన ప్రజలకు కానీ చట్టానికి కానీ పనిచేయాలి, ఒక సీఎంకి పనిచేయడం ఏందంటారు? సీఎం అంటే వాడు డబ్బులకి కక్కుర్తిపడి అమ్ముడు పోయారండి. పాపం వాళ్ళు కూడా ఇప్పుడు ఇరుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి మూలాన. అటు ఇటు కాకుండా పోయారు. ఇప్పుడు వాళ్ళు వెళ్తారు, వీడు వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళరా, వాళ్ళని లోపలేస్తారు. ఎందుకంటే వాళ్ళు అప్పటికీ చెప్తానే ఉన్నారు మీరు ఎలా నిజాయితీకి పనిచేశారు నా ప్రభుత్వంలో. చంద్రబాబు గారు చెప్తానే ఉన్నారు అప్పుడు 5 సంవత్సరాలు 2010 నా ప్రభుత్వంలో ఎలా పనిచేశారు, వాళ్ళ నీతి నిజాయితీగా ఉండండి, అమ్ముడు బావద్దు, మీరు డబ్బులు కక్కుర్తి పడద్దు అన్నారు. ఈ రోజు ఏముంది, ప్రతి ఒక్కడు ఒక్కడు పోలీస్ అవనివ్వండి, మామూలుగా మనిషి ఎవరన్నా అవనివ్వండి, ఏ ఎమ్మెల్యే అవనివ్వండి, ఏ ఎంపీ అవనివ్వండి, వాడు తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా కక్కిస్తారు. త్వరలోనే అందరూ ఏమేమి తీసుకున్నారో అక్రమంగా తిరుపతి వెళ్ళి ఏమేమి చేసి వచ్చారో, ఎక్కడెక్కడ వాళ్ళు అదే టికెట్లు అమ్ముకొని డబ్బులు తీసుకున్నారో, వెంకటేశ్వర స్వామి దగ్గరే వీళ్ళు అమ్ముకొని డబ్బులు తీసుకున్నారంటే వెంకటేశ్వర స్వామి వీళ్ళందరినీ పడేశాడు. అదండి. కేసులు పెడతా ఎన్ని రోజులు దాన్ని మెదకుండా ఉన్నారు కదా, ఈ పోలీసులు వాళ్ళ పోలీసుల మూలాన ఇప్పుడు ఒక కేసు బయటకు వస్తుంది, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇక్కడ వస్తాయండి. జోగి రమేష్ అంతా కూడా ఏంటి ఇప్పుడు వాడు సంపాదించుకుని జోగి రమేష్ గారు చంద్రబాబు గారి మీద చాలా ఆరోపణలు చేసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు కదా. చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళబట్టి ఈ రోజు పెనమలూరు వాళ్ళందరూ బుద్ధి చెప్పాం. ఇక చంద్రబాబు మీద ఇంటి మీదకి కాదు, ఈ పెనమలూరులో కూడా ఆయన తిరగలేడు. తిరిగితే ఆయన పని అయిపోయిందంటే ఎవరి మీదకి కూడా ఆయనకు వచ్చే రైట్స్ లేవు. ఒకవేళ వస్తే మేమే చెప్తాం ఆయనకు బుద్ధి. ఇక చంద్రబాబు గారి ఇంటి సాయి కాదు, ఇక అసలు ఇక్కడ ఉన్నాడో లేడో కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఆ జోగి అసలు వాడు ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియదండి. వెళ్ళిపోయాడు. తీస్తారండి కేసులు, ఎందుకు తీరు? ఇప్పుడు ఉన్నాయి కేసులు, ప్రతి ఒక్క మనిషి మీద కేసు తీస్తారు, దాన్ని ప్రూఫ్ చేస్తారు. వాళ్ళందరినీ లోపలేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసింది మామూలు అరాచకాలు కాదండి, అసలు ఒక కుట్రపూరితమైన అరాచకాలు. అంటే మన దొంగల ముఠా కూడా ఉండరండి. ఒక ప్రభుత్వ పరిపాలన చేసుకుంటా దొంగల ముఠా కంటే పెద్ద రౌడీల్లాగా తయారయ్యి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఇవాళ ఇలా అప్పగిచ్చారు. కానీ బాబు గారు ఎక్కడ కూడా తనకరో బెనకరో ఆయన ఎలా మనకు తీసుకురావాలో మనం చూసేనండి. వస్తాయండి, ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కానీ పెట్టుబడులు పెట్టడం, ఒక కంపెనీ వాళ్ళు కానీ ఇప్పుడు కియా ఎలాగో వేరే కూడా మన కంపెనీ రాబోతుందని త్వరలో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. కంపెనీ త్వరలోనే మనకు వచ్చేస్తాయండి. ఒక 5-6 కంపెనీలు 2026 నాటికి వచ్చేస్తాయి. మనకి అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువే అవుద్దండి. పోలవరం, అమరావతి, ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ కూడా పక్కాగా మనకు జరుగుతాయండి. ఎవరో కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మేధావంతులు, ఎవరో కూడా ఖాళీగా ఉండరు. అందరూ కూడా రాష్ట్రంలో అడిగి ప్రతి ఒక్కటి కూడా పనులు చేయించుకునే సత్తా మన దగ్గర ఉంది. పనులు చేసి చూపిస్తారు. త్వరలో కూడా వీళ్ళు కూడా మనం చేసిన పనులు కళ్ళారా చూస్తారు.